అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే విధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి యొక్క సహకారాన్ని అందించి బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 6000 బస్సులను మనకు అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ దాదాపుగా 10,000 ట్రిప్పులు 12,000 ట్రిప్పులు ఇప్పటిది రాలే మాకు. ఇంకా నిన్న సాయంత్రం వరకు 10,000 ట్రిప్పుల బస్సులు నడిచినట్టుగా కూడా మాకు కొంత సమాచారం ఉంది. అదేవిధంగా వివిఐపీలు ఒక 13 మంది, విఐపీలు 140 మంది రావడం జరిగింది. డెత్స్ కూడా నేను ఇప్పుడు నేనే మీకు అందరికీ తెలుసు ఉన్నా ఇక్కడే ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ సమీక్షించుకుంటూ గ్రౌండ్ నుంచి వచ్చే వాటిని కూడా సమీక్షించుకున్నాం. ఈసారి ఒకరు 68 సంవత్సరాల అమ్మ, ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. ఒకరు 35 సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది. గతంలో దాదాపుగా 12 మంది వరకు చనిపోవడం జరిగింది. ఈసారి చాలా సంతోషం. మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు వాగులలకు నీళ్లు అంటే తాగి వాగులలోకి రావద్దు అని. ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే. శనివారం అనేది ఇంత క్రూషియల్గా ఇప్పుడు ఇంకో గంటలో 2 గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు. ఇప్పటితోటి మేమేం రిలీఫ్ కావడం లేదు. రేపు కూడా వస్తారు. రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు. వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ, శానిటేషన్ కానీ, ఎండోమెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికీ, ఉద్యోగులకు, మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో 2026లో మరి జాతర వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం. నెక్స్ట్ మినీ మేడార్ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం, పూజార్లతో మీటింగ్ పెట్టుకుంటాం. స్వాస్థ్య ప్రాతిపదికన కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వరకు మన మిస్సింగ్ క్యాంప్స్ కూడా మరి డిస్ట్రిక్ట్ నుంచి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ ఇతర నుంచి పెట్టడం జరిగింది. దాదాపుగా 5,090 మంది మిస్ అయినరు. దాంట్లో 5,062 మందిని హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంకా 35 మంది పిల్లలు మన దగ్గర మరి ఉన్నారు. దయచేసి పత్రికా మీడియా పరంగా ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీ పిల్లలు ఎక్కడి పోలేదు. ఇంకా 35 మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. ఎవరైనా ఉంటే ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్కి వచ్చినా, లేదా మిస్సింగ్ పాయింట్ జంపన్న వాగు దగ్గర కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళినా మీ వాళ్ళు దొరుకుతారు. ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి వెంటనే జాతర అయిపోయిన వెంటనే మండే నుంచి కూడా పారిశుద్ధ్యం పనులు దాదాపుగా 4,000కు పైగా మనము పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది. 10 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా 10 రోజులు కూడా మరి ఈ పారిశుద్ధ్యం పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తాం. తర్వాత వెంటనే స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేసుకొని, నా ఉద్దేశంలో నేనొక ముఖ చిత్రంతో కోరేది అనుకునేది మరి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ లేక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని, ఏదో జాతరప్పుడే అడావుడిగా కాకుండా మాకు వచ్చిన టైం తక్కువ, దాంట్లో వరదలలో మునిగిపోయినాయి, తేలినాయి, అవి సౌకర్యాలు కల్పించడం కోసమే మేము కష్టపడాల్సినటువంటి పరిస్థితి తక్కువ కాలంలో. అయినా కూడా
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం చాలా చాలా తక్కువలో మరి అందరం కృషి చేసినాం. అటు పోలీస్ అధికారులు కానీ, ఇతర డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ కానీ, పూజారులు కానీ, అందరూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మరి అందరూ కూడా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. శరత్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వారందరికి కూడా ఐటీడీఏ పిఓ గారు మరి అందరు కూడా ఇక్కడ ఉండి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదన్నా లోపాలు జరిగినా తప్పకుండా మేము స్వీకరించి వాటిని అన్నింటిని కూడా నెక్స్ట్ మినీ మేడారం లోపు మళ్ళీ రాకుండా, మాకు లాస్ట్ జాతర కాదు టార్గెట్, మినీ మేడారమే. నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, వారికి ఒక కళ ఉంది. వారు కూడా దాదాపుగా 5 జాతరలు ఇక్కడికి వచ్చిర్రు, 5 సార్లు ఈ ప్రాంతానికి వచ్చిండ్రు. ఇప్పటిదాకా స్పీకర్ గారు కూడా మీరు చెప్పిర్రు 20 ఏళ్ళ నుంచి వారు వస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని దర్శనం చేయించడం జరిగింది. ఇప్పుడు వారు స్పీకర్గా కూడా రావడం చాలా సంతోషదాయకం. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, జాతర సేవలో, భక్తుల సేవలో పాల్గొన్నటువంటి అధికారులు, అనధికారులు, మీడియా, మరి వాలంటీర్స్, అదేవిధంగా మరి రెస్క్యూ టీమ్స్ అందరు కూడా, మీకు చిన్న నష్టం జరిగినా నాది బాధ్యత. నేను మీ ఆడబిడ్డను, నాకు కూడా మీ చూస్తూనే ఉన్నారు, నేను మీతోటే ఉన్నా. నేను మంత్రి నన్ను ఎక్కడో దూరం లేను. ఆయన అయితే ఎస్పీ గారు బైక్ వేసుకునే రోజు పాపం ఆయన ప్రయత్నం ఎస్పీ గారు చేసిర్రు. సరే, వారు కూడా కలెక్టర్గా 8 నెలల నుంచి ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఖచ్చితంగా నాకు ఎలాంటి బేషిజాలు లేవు. జరిగినటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఇక్కడ ప్రాంత బిడ్డగా నేను అవన్నీ సరి చేసుకుంటాం. కొంత ఏం జరిగిందనే రివ్యూను మేము కూడా ఇంకా చేసుకొని మీ అందరినీ సంతోషపరిచే విధంగా భక్తులను, అందరు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ చిన్న లోపాలు కూడా జరగకుండా బెటర్గా ఇంకా ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి జాతరకు మనం కొంత కొంత పెంచుకుంటూ వస్తున్నాం. అదే స్థాయిలో భక్తులు కూడా పెరుగుతున్నారు. మీరే చూసిర్రు, అసలు శనివారం రోజు ఇంతమంది ఉండడం, రాత్రి 1 గంట దాకా, నిన్న రాత్రి శుక్రవారం 1 గంట దాకా నేను ఇక్కడే ఉన్నా, మీరు కూడా ఇక్కడే ఉన్నారు. రావడం అనేది మన అందరికీ చాలా సంతోషం. ఆ తల్లుల మీద, సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి, విశ్వాసానికి ఈ రాక నిదర్శనం. అదే కాకుండా నమ్మకంతో వచ్చిర్రు, వాళ్ళ నమ్మకాన్ని కాపాడే విధంగానే ఎట్లా వీలైతే అట్లా. మీ గతంలో చూస్తే సరే ఈ గేట్ వదిలే, ఆ గేట్ వదిలే అన్నట్టుండే, ఎక్కడ టైట్ అనిపిస్తే వెంటనే గేట్లు వదిలిచ్చే విధంగా ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నారు. ఎట్లయితే వాళ్ళకి దర్శనం జరగాలి అని అంతే చూసినాం. ఇక్కడ వీఐపీ వస్తే ఆయనకి ఇబ్బంది అవుతుందా లేకుండా ఇట్లా అని కొద్దిగా అవి తగ్గించినాం. ఎమ్మెల్యేలు, స్పీకర్ గారు కూడా ఇప్పుడు మీరు చూసిరు కదా, మేమందరం అలానే పోయినాం. భక్తులకు మ్యాక్సిమం మేము దర్శనం గంటలు గంటలు ఇబ్బంది పెట్టకుండా మంచిగా జరిపించడం జరిగింది. మీరందరూ కూడా సహకరించారు. మీ అందరికీ నమస్కారాలు. మళ్ళొక్కసారి కూడా ఈ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకొని వాటిని నోట్లో రాస్తుంది కలెక్టర్ గారు, ఎస్పీ గారు. అవన్నింటిని కూడా రిపీట్ కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.